వెల్కమ్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్. సో మనం అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి టాపిక్ చదువుతున్నాం, నిరుద్యోగం గురించి చదువుతున్నాం. ఆ నిరుద్యోగానికి సంబంధించినటువంటి రకాలేంటి అన్నటువంటి వాటిని మనం చూడడం అంటూ జరుగుతుంది. మరి ఇక నిరుద్యోగానికి సంబంధించినటువంటి రకాల గురించి డిస్కస్ చేసేటప్పుడు మొదటగా మనం చూసినట్లయితే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. అంటే ఈ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఒక వ్యవస్థలో మెరుగైన ఉపాధి కోసం ఎదురు చూసేటప్పుడు ఏర్పడేటువంటి దానిని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే ఇది సంఘర్షణ, అంటే ఒక బెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోవాలన్నటువంటి సంఘర్షణతో అన్ఎంప్లాయ్మెంట్గా మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఒక టీచర్ ఉద్యోగం చేసేటువంటి ఉపాధ్యాయుడు తాను అంతకన్నా మంచి పొజిషన్ పోవాలా, డిఎల్కో లేకపోతే గ్రూప్ 1కు పోవాలన్నటువంటి గ్రూప్ 1 ప్రిపరేషన్లో అతను కొద్ది రోజులు ఉద్యోగాన్ని మానేయడం అనేటువంటి జరుగుతుంది, ఉద్యోగానికి వెళ్ళకపోవడం అన్నటువంటి జరుగుతుంది. ఆయన ఆ ఉద్యోగంలో కొనసాగాలా లేక అంతకన్నా మంచి పొజిషన్కి వెళ్ళాలా, ఆ ఉద్యోగం కోసం ఇంపార్టెంట్ ఇవ్వాలా అన్నటువంటి దాని మీదనే జరిగినటువంటి సంఘర్షణల నుంచే పుట్టుకొచ్చినదే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ సంఘర్షణల నుంచి వచ్చింది. ఇది ఏం చెప్తున్నారంటే ఒక వ్యవస్థలో మెరుగైన ఉపాధి కోసం చేసేటువంటిది, మెరుగైన ఉపాధి కోసం ఎదురు చూసేటప్పుడు ఏర్పడేటువంటి దాన్నే మనం ఈ విధంగా ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నాం. ఇక శ్రామికులు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఈ విధమైనటువంటి నిరుద్యోగం ఉంటుంది. ఇక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, టీచరు గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం రాసేటప్పుడు సెలవు పెట్టుకోవడమో, ఉద్యోగాన్ని మానేసి రాయడమో వల్ల అది జరుగుతుందని. అదేవిధంగా శ్రామిక వర్గం కూడా ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఈ విధమైనటువంటి నిరుద్యోగం అన్నటువంటిది కనపడుతుంది. ఇది ఐటీ సెక్టర్లో కూడా మనకు కనపడుతుంది. ఇక శ్రామిక మార్కెట్లో ఉండే అసమతుల్యత వలన ఏర్పడేటువంటి నిరుద్యోగతను కూడా ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే శ్రామికుల మార్కెట్లో ఇన్బ్యాలెన్స్డ్ ఉంటుంది. అసమతుల్యత అంటే మంచి జీతం కోసం వెయిట్ చేయడం, మంచి పొజిషన్ కోసం వెయిట్ చేయడం, ఇలాంటి వాటి ఉంటే కూడా వాటిని మనం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పడం అన్నటువంటి జరుగుతుంది. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలు, అంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో చూసినట్లయితే వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అన్నటువంటిది ఉంటుంది. జనాభా పెరుగుదల రేటు కంటే మూలధన పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అన్నటువంటిది ఏ కంట్రీస్లో ఉంటుందయ్యా అంటే, ఎలాంటి దేశాల్లో ఉంటుందయ్యా అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఈ వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అన్నటువంటిది ఉంటుంది. జనాభా పెరుగుదల రేటు కంటే మూలధన పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. అంటే ఇలాంటప్పుడు మూలధనము తక్కువగా పెరుగుతుంది, జనాభా రేటే అధికంగా పెరుగుతుంది. మూలధన రేట్ అన్నటువంటిది, మూలధన పెరుగుదల అన్నటువంటిది తక్కువగా ఉంటుంది, జనాభా పెరుగుదల రేట్ అన్నటువంటిది ఈ సందర్భాలలో ఎక్కువగా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక కాలిక లేదా ఋతుపవన సంబంధ నిరుద్యోగం, వ్యవసాయ రంగంలో ఇలాంటి నిరుద్యోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఏ రంగంలో కనిపిస్తుంది అయ్యా అంటే వ్యవసాయ రంగంలో ఇలాంటి నిరుద్యోగం కనిపిస్తుంది. కాలిక లేదా ఋతు సంబంధ నిరుద్యోగం అన్నటువంటి నిరుద్యోగం ఇక్కడ కనపడుతుంది. వ్యవసాయ రంగంలో ఇలాంటిది ఎక్కువగా కనపడుతుంది. వ్యవసాయ రంగంలో కొన్ని ఋతువుల్లో పని లభించినటువంటి కాలాల్లో ఇది వస్తుంది. దీని గురించి కూడా మనం చర్చించాం. అంటే వ్యవసాయ రంగంలో చూసినట్లయితే మార్చ్, ఏప్రిల్, మేలలో పెద్దగా వ్యవసాయ పనులు ఉండవు. అలాంటప్పుడు వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి వారందరూ నిరుద్యోగులుగానే ఉంటారు. మార్చి నెల, ఏప్రిల్ నెల, అదేవిధంగా మే నెల, ఈ 3 నెలలు చూసినట్లయితే వ్యవసాయంలో పెద్దగా పనులు కనపడవు, వ్యవసాయంలో పెద్దగా పనులు ఉండవు. కాబట్టి మార్చి, ఏప్రిల్, మే, మార్చి, ఏప్రిల్, మే నెలలో వ్యవసాయ పనులు ఉండవు. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారంతా అప్పుడు నిరుద్యోగులుగా ఉండాల్సి వస్తుంది. అందుకే దీనిని ఫ్రిక్షనల్ అందుకే దీనిని ఏమంటున్నారయ్యా అంటే కాలిక లేదా ఋతు సంబంధ అంటున్నారు. అంటే కాలాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దీన్ని కాలిక అనడం అన్నటువంటిది జరుగుతుంది. ఋతు సంబంధ అంటే కొన్ని ఋతువుల్లో మాత్రమే పని ఉంటుంది కాబట్టి ఋతు సంబంధ అంటున్నారు. ఇలా అంటే అన్ని కాలాల్లో పని లభించక కొన్ని కాలాల్లోనే పని లభించినట్లయితే దాన్ని కాలిక లేదా ఋతు సంబంధ అంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే ఋతు సంబంధం మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో చూసినట్లయితే మార్చి, ఏప్రిల్లో, మే 3 నెలలు పని ఉండదు కాబట్టి వాళ్ళు అప్పుడు బలవంతంగా నిరుద్యోగులుగా మారుతారు. ఇక సంవత్సరంలో కొద్ది కాలం పాటు పని లభించి
మరికొంతకాలం పాటు పని లభించకపోయే స్థితిని కూడా నిరుద్యోగం అంటారు. దాన్నే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఆ కొంతకాలం ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగమే తీసుకుంటే, వ్యవసాయ రంగంలో కానీ చక్కెర ఫ్యాక్టరీలో కానీ కొంతకాలమే పని ఉంటుంది, ఆ తర్వాత పని ఉండదు. ఉదాహరణకు మనకు వర్షాకాలాల్లో విత్తనాలు నాటేటప్పుడే పని ఉంటుంది, ఆ తర్వాత సో ఎప్పుడైతే మార్చ్, ఏప్రిల్, మే నెల వస్తుందో వ్యవసాయ రంగంలో ఎలాంటి పని ఉండదు. ఇక 1969లో వేసినటువంటి దంత్యాల కమిటీ అన్నటువంటి దాన్ని చూసినప్పుడు సో ఋతు సంబంధిత ఉద్యోగం ఎక్కువగా ఉందని, అంటే భారతదేశంలో ఋతు సంబంధ ఉద్యోగం ఎక్కువగా ఉందని తేల్చడం అన్నటువంటిది జరిగింది. ఇక ఇక్కడ నుంచి చూసినట్లయితే మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో నిరుద్యోగిత రకాలకు ప్రధానంగా 3 రకాలను విభజిస్తున్నాం. ఈ 3 రకాలను కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పడం అన్నటువంటిది జరిగింది. బట్ ఒకసారి చూద్దాం. చక్రీయ నిరుద్యోగం అంటున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది వ్యాపార చక్రాల వలన ఏర్పడేటువంటి నిరుద్యోగము. ఆర్థిక మాంద్యం కాలంలో ఉత్పత్తి మరియు ఆదాయాలు తగ్గిపోవడం వలన ఏర్పడేటువంటి నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగము అంటారు. చక్రీయ నిరుద్యోగము ఎందుకు ఏర్పడుతుందయ్యా అంటే, చక్రీయ నిరుద్యోగం అనేది వ్యాపార చక్రాల వలన ఏర్పడేటువంటి ఒకానొక నిరుద్యోగము. ఆర్థిక మాంద్యం కాలంలో చూసినట్లయితే ఉత్పత్తి మరియు ఆదాయాలు తగ్గిపోవడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత అంటారు. ఇక ఇది సార్థక డిమాండ్, అంటే ఎఫెక్టివ్ డిమాండ్ లోపించడం వల్ల ఏర్పడేటువంటిది. ఎప్పుడైతే ఎఫెక్టివ్ డిమాండ్ లోపిస్తుందో ఎలాంటి నిరుద్యోగం ఏర్పడుతుంది అని మనం ప్రశ్న అడిగితే దాన్ని మనం ఏం చేస్తున్నాము, సో ఎఫెక్టివ్ డిమాండ్ లోపించడం వల్ల, ఇది సార్థక డిమాండ్ లోపించడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగము అని పిలుస్తారు. చక్రీయ నిరుద్యోగిత అని పిలుస్తారు. ఈ నిరుద్యోగ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కంటే చక్రీయ నిరుద్యోగం అన్నటువంటిది మన దగ్గర తక్కువగా ఉంటుంది. ఎక్కడ ఎక్కువగా ఉంటుందయ్యా అంటే, అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఎక్కువగా మనకు కనపడుతుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఎలాంటి నిరుద్యోగం కనపడుతుందయ్యా అంటే, చక్రీయ నిరుద్యోగం అన్నటువంటిది కనపడుతుంది. సార్థక డిమాండ్ లోపించడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగం ఏదయ్యా అంటే, చక్రీయ నిరుద్యోగం అన్నటువంటిది ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఆర్థిక మధ్యం కాలంలో ఉత్పత్తి మరియు ఆదాయాలు తగ్గిపోవడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగం ఏదయ్యా అంటే చక్రీయ నిరుద్యోగం అని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక మ్యాప్ చూపిస్తున్నా, ఇది సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి మ్యాప్. ఇక్కడ చూసినట్లయితే సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది చూసినప్పుడు విస్తరణను మనం భూమిగా చెప్తున్నాం. ముందు భూమిగా ఉంటుంది, తర్వాత తిరోగమనంలో పయనిస్తుంది. అంటే అది ఏదైనా కానీ కొంచెం భూమి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కిందికి సో డౌన్ఫాల్ అవ్వడం అంటూ స్టార్ట్ అవుతుంది. డౌన్ఫాల్ అయిన తర్వాత మధ్యంగా ఎక్కడో ఒక చోట ఉంటుంది, మళ్ళీ చిన్నగా పుంజుకోవడం అన్నటువంటిది జరుగుతుంది, మళ్ళీ విస్తరిస్తుంది. విస్తరించింది మళ్ళీ తిరోగమనంలోనికి ప్రయాణిస్తుంది, అంటే మళ్ళీ డౌన్ఫాల్లోకి వస్తుంది, మళ్ళీ మధ్యస్థంగా ఉంటుంది, మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ పుంజుకొని భూమి అంటే విస్తరణ అన్నటువంటిది క్రియేషన్ చేస్తుంది. ఇది చక్రీయ నిరుద్యోగానికి సంబంధించినటువంటిది. చక్రీయ నిరుద్యోగం ఇలా ఉంటుంది, విస్తరణ ఉంటుంది, తిరోగమనం ఉంటుంది, మధ్యస్థం ఉంటుంది. సో పురోగమిస్తుంది, మళ్ళీ విస్తరిస్తుంది, మళ్ళీ తిరోగమనం ఇస్తుంది, మధ్యస్థంగా ఉంటుంది, మళ్ళీ పుంజుకుంటుంది. అదే ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ చేస్తుంది కాబట్టి సైక్లిక్ ప్రాసెస్ అంటున్నారు. సో ఇక మనం చూసినట్లయితే ఫ్రిక్షనల్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఆల్రెడీ మనం చదువుకున్నాం. సో ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఉండేటువంటి దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకోవడం అన్నటువంటిది జరిగిందని మనం చదివాం. ఇక చూసినట్లయితే ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, నిస్వచ్ఛంద నిరుద్యోగిత అన్నటువంటి రకాన్ని చూద్దాం. ఈ నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటే ఏంటి? అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో సార్థక డిమాండ్ కొరత వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగులను నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. సో ఇది ఎక్కడ ఏర్పడుతుందా అంటే, ఫస్ట్ బేసికల్గా మనం నిస్వచ్ఛంద ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంటు కేవలం అభివృద్ధి చెందినటువంటి దేశాలలోనే ఏర్పడుతుంది. ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకోవాలో దీనికి సంబంధించి, నిస్వచ్ఛంద నిరుద్యోగం ఎక్కడ ఏర్పడుతుందయ్యా అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలోనే ఏర్పడుతుంది. నిస్వచ్ఛంద ఉద్యోగం ఎందుకు ఏర్పడుతుంది అంటారు? సార్థక డిమాండ్ లోపించడం వల్ల ఏర్పడుతుంది. నిస్వచ్ఛంద ఉద్యోగం ఎందుకు ఏర్పడుతుందయ్యా? అభివృద్ధి చెందినటువంటి దేశాలలో
సార్థక డిమాండ్ కొరత వల్ల, సార్థక డిమాండ్ లోపించడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగంని ఏమని పిలుస్తారు? నిస్వచ్ఛంద నిరుద్యోగము అని పిలుస్తారండి. సో దీన్ని మనం ఎఫెక్టివ్ డిమాండ్ అన్నటువంటిది ఎప్పుడైతే ఈ ఎఫెక్టివ్ డిమాండ్ లోపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఇది కొనుగోలు తత్వం, సామాజిక అంశాలు, మార్కెట్ శక్తుల వలన నూతన వస్తువులు మార్కెట్లోకి ప్రవేశిస్తే పాత వస్తువులు తమ డిమాండ్ని కోల్పోతాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి నిరుద్యోగం అన్నటువంటిది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫ్యాషన్కి బాగా సూటబుల్ అయినటువంటి ఎగ్జామ్. వ్యక్తుల యొక్క కొనుగోలు తత్వం అన్నటువంటిది, కొనుగోలుకు అభిలాష అన్నటువంటిది ఎప్పటికప్పటికి మారుతూ ఉంటుంది సహజంగా. ఇప్పుడు ఫ్యాషన్సే తీసుకుందాం. సో రోజుకో ఫ్యాషన్ మారవచ్చు, వారానికో ఫ్యాషన్ మారవచ్చు, కొన్ని దేశాల్లో నిమిషాల్లో కూడా ఫ్యాషన్స్ మారేటట్లుగా ఉంటాయి. ఫ్యాషన్ మారే కొద్దీ వస్తువును కొనేటువంటి వ్యక్తుల తత్వం మారిందని అర్థం. సో కొనుగోలు తత్వం మారుతుంది. అదేవిధంగా ఆ సమాజంలో ఉండేటువంటి సామాజిక అంశాలు, మార్కెట్ శక్తుల వలన సో నూతన వస్తువులు మార్కెట్లోకి ప్రవేశిస్తే, ఈ 3 కారణాల వల్ల నూతన వస్తువులు అన్నటువంటి మార్కెట్లోకి ప్రవేశిస్తే పాత వస్తువుకు డిమాండ్ ఆటోమేటిక్గా కోల్పోతుంది. గతంలో టైప్ మిషన్కి డిమాండ్ ఉండేదండి. ఏది చేయాలన్నా టైప్ మిషన్ మీద ఆధారపడేవాళ్ళు. మరి కంప్యూటర్ అన్నటువంటిది వచ్చిన తర్వాత టైప్ మిషన్ని పట్టించుకునేటువంటి వాళ్ళే లేరు. టైప్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. టైప్ చేయాలంటే అందరు కూడా కంప్యూటర్ కీబోర్డ్ మీదనే టైప్ చేస్తున్నారు. టైప్ మిషన్లు అన్నటువంటి దానికి సో పాత వస్తువు కాబట్టి ఆ డిమాండ్ కోల్పోయింది. ఇదే నిస్వచ్ఛంద నిరుద్యోగితకు ఉదాహరణ. అంటే కొనుగోలు తత్వము, సామాజిక అంశాలు, మార్కెట్ శక్తుల వలన నూతన వస్తువులు మార్కెట్లోకి ప్రవేశిస్తే పాత వస్తువుల డిమాండ్ కోల్పోతాయి. అలా పాత వస్తువులు డిమాండ్ కోల్పోతే దాన్ని మనం ఏమంటున్నామయ్యా అంటే నిస్వచ్ఛంద నిరుద్యోగము అంటున్నాం. మరి ఈ పాత వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలో ఏర్పడే నిరుద్యోగితను సో మరి పాత వస్తువులకు డిమాండ్ కోల్పోయినాయి, ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు పొందేటువంటి దాన్నే మనం నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటున్నాం. పాత వస్తువులు ఉత్పత్తి చేసే సంస్థలో ఏర్పడేటువంటి నిరుద్యోగిత నుంచి నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. సో నిరుద్యోగితను నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు. అంటే పాత వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ, అంటే ఇప్పుడు టైప్ మిషన్ తయారు చేసేటువంటి వాళ్ళు కంప్యూటర్ తయారు చేయలేకపోతే వాళ్లకు అందులో స్కిల్ లేకపోతే వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దాన్నే మనం నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటున్నాం. సో నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో నిరుద్యోగిత రకాలన్నటువంటి దాన్ని మనం చూడాలి. సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో నిరుద్యోగిత రకాలు ఏవైనా ఉన్నాయి అంటే ఇంతవరకు మనం వరల్డ్ వైడ్గా ఏమేమి అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఉన్నాయో చూసాం. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అంటే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఏమున్నాయో చూద్దాం. ఋతు సంబంధిత నిరుద్యోగిత వ్యవసాయ రంగంలోను, కొన్ని ఋతువుల్లో పనిచేస్తుంది. దీని గురించి కూడా మనం మాట్లాడినాం. సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఎలాంటి నిరుద్యోగిత ఉంది అంటే ఋతు సంబంధ నిరుద్యోగిత ఉంటుంది. దాని గురించి మనం డిస్కస్ చేయడం కూడా అయిపోయింది. ఇది వ్యవసాయ రంగంలో ఉంటుంది, ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి దాన్ని తీసుకున్నాం. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇక ప్రచ్ఛన్న, ఆగంతుక, కనిపించని, అణిచివేసినటువంటి నిరుద్యోగిన అంటున్నారు. ఇక రెండవ టైం చూసినట్లయితే ప్రచ్ఛన్న నిరుద్యోగం అన్నా, ఆగంతుక నిరుద్యోగం అన్నా, కనిపించని నిరుద్యోగం అన్నా, అణిచివేసిన నిరుద్యోగం అన్నా ఒకటే. అవసరం కంటే మించి వ్యక్తులు పని చేయటం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటయ్యా అంటే అవసరం కంటే మించినటువంటి వ్యక్తులు పని చేయటం వల్ల, అవసరం కంటే మించిన వ్యక్తులు పనిచేయడం వల్ల ఏర్పడే నిరుద్యోగితను ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. దీనిని సో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఏంటయ్యా అంటే అవసరానికి మించి వ్యక్తులు పనిచేయడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగిత ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనబడును. ఇక అదనపు శ్రామికుల వల్ల కలిగేటువంటి అదనపు ఉత్పత్తి ఇందులో శూన్యంగా ఉంటుంది. ఈ ప్రశ్న చాలాసార్లు అడిగారండి. ఉపాంత ఉత్పత్తి శూన్యము, ప్రచ్ఛన్న నిరుద్యోగంలో ఉపాంత ఉత్పత్తి శూన్యము అంటారు. ఉపాంత ఉత్పత్తి ఏంటంటే అదనపు శ్రామికుల వల్ల కలిగేటువంటి అదనపు ఉత్పత్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పని చేయడానికి
20 మంది సరిపోతారనుకుందాం. కానీ అక్కడ 25 మంది శ్రామికులు ఉన్నారు. 25 మంది పని చేసినా 20 మంది పని చేసినా కూడా ఎలాంటి మార్పు ఉండదు. సో మరి ఈ 25 మందిలో 5 మంది అన్నటువంటి వాళ్ళు ఎవరు? అవసరానికి మించినటువంటి వ్యక్తులు. సో వీరు పని చేయడం వల్ల ఏర్పడేటువంటిది ప్రచ్ఛన్న నిరుద్యోగం. అంటే ఈ 5 మందిని ఎక్కువ ఎక్స్ట్రా అయినటువంటి 5 మందిని తీసేసినా తీసేయకపోయినా పనిలో ఎలాంటి మార్పు ఉండదు, ఉత్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు. అడిషనల్గా 5 మందిని పెట్టుకోవడం వల్ల అదనపు శ్రామికులు అంటున్నాం. ఈ అదనపు శ్రామికుల వల్ల కలిగేటువంటి లాభము ఏమీ లేదు. సో అదనపు శ్రామికుల వల్ల అదనపు ఉత్పత్తి అనేది ఉండదు కాబట్టి ఉపాంత ఉత్పత్తి శూన్యము అంటున్నారు. సో ఉపాంత ఉత్పత్తి శూన్యం ఏ నిరుద్యోగితలో కనపడుతుందయ్యా అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగితలో కనపడుతుంది. ఉపాంత ఉత్పత్తి శూన్యము. ఇక ప్రచ్ఛన్న నిరుద్యోగిత వలన వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. సో ఎప్పుడైతే ప్రచ్ఛన్న నిరుద్యోగం ఉందనుకో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి వ్యయం అన్నటువంటిది పెరుగుతుందండి. ఎందుకు? అడిషనల్గా ఉన్నారు కాబట్టి, అదనంగా శ్రామికులు ఉన్నారు కాబట్టి వారికి అదనంగా కూడా జీతాలను చెల్లించాలి. వారికి అదనంగా జీతాలు చెల్లించాలి అంటే వ్యయం అన్నటువంటిది పెరుగుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగం వలన వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, వ్యవసాయ రంగం యొక్క వ్యయం అన్నటువంటివి పెరగడం జరుగుతుంది. ఇక ఉపాంత శ్రామునికి ఉత్పాదకత శూన్యం అని మనం చెప్తున్నాం. సో ఉపాధి ఉన్నట్లయితే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. అంటే ఉపాంత శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారి ఉత్పాదకత శూన్యంగా ఉన్నట్లయితే ఆ శ్రామికుడిని ప్రచ్ఛన్న నిరుద్యోగి అంటారు. అంటే అతను పని చేసినా చేయకపోయినా ఉత్పత్తిలో మార్పు రాకపోతే అతన్ని ఉత్పాదకత శూన్యం అని చెప్తారు. ఆ శ్రామికుడి యొక్క ఉత్పాదకత శూన్యం అని చెప్తారు. ప్రచ్ఛన్న నిరుద్యోగితనే కొన్ని సందర్భాల్లో సో కన్సీల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుందండి. సో లేదా దీనినే కనబడని నిరుద్యోగిత అంటారు. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది వ్యవసాయ రంగంలో ఉంటుంది, కనబడదు, కానీ నిరుద్యోగిత ఉన్నట్లుగానే ఉంది. సో అందుకే దీన్ని మనం ఏమంటున్నాం? అన్సీల్డెడ్ సో అన్ఎంప్లాయ్మెంట్ అని మనం పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ప్రచ్ఛన్న నిరుద్యోగులను నిజ పొదుపుగా వాడవచ్చునని రాగ్నార్ అన్నటువంటి ఆర్థికవేత్త రాగ్నార్ నర్క్స్ అంటున్నారు ఆయన ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగులను నిజ పొదుపుగా వాడవచ్చును, ప్రచ్ఛన్న నిరుద్యోగులను నిజ పొదుపుగా వాడవచ్చునని వారు చెప్పడం అన్నటువంటిది జరిగింది. ఇక కొన్ని సందర్భాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత శూన్యంగాను రుణాత్మకంగాను ఉంటుందని శ్రీమతి జాన్ రాబిన్సన్ అనేటువంటి ఆవిడ పేర్కొన్నారు. శ్రీమతి జాన్ రాబిన్సన్ అనేటువంటి వారు ఒక వ్యవసాయ ఆర్థికవేత్త. వీరు ఏం చెప్తున్నారయ్యా అంటే కొన్ని సందర్భాలలో ప్రచ్ఛన్న నిరుద్యోగం ఉపాంత ఉత్పాదకత శూన్యం. ఎక్కడైనా కానీ ప్రచ్ఛన్న నిరుద్యోగం యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యమే కాదండి, సమ్టైమ్స్ ఇది రుణాత్మకంగా కూడా ఉంటుంది. ఇది రుణాత్మకంగా కూడా ఉంటుందని తెలియజేసింది ఎవరయ్యా అంటే శ్రీమతి జాన్ రాబిన్సన్ అనేటువంటి ఆవిడ తెలియజేయడం అన్నటువంటి జరిగింది. సో ఇక ప్రచ్ఛన్న నిరుద్యోగత వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క ఒక లక్షణమని ఆర్థర్ లూయిస్ అనేటువంటి ఆర్థికవేత్త తెలియజేస్తున్నారు. ఆర్థర్ లూయిస్ అనేటువంటి ఆర్థికవేత్త ఉన్నారు. ఈ ఆర్థర్ లూయిస్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క ఒకానొక లక్షణము. ఏ వ్యవస్థలో అయితే ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉందో ఆ వ్యవస్థ వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థల ఒకానొక లక్షణమే ప్రచ్ఛన్న నిరుద్యోగం అని తెలియజేసిన వారు ఎవరయ్యా అంటే ఆర్థర్ లూయిస్. ఆర్థర్ లూయిస్. భారతదేశంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అన్నటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువగా కనపడుతుందంటే వెనకబడినటువంటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది అని. ఎందుకు అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేటువంటి లక్షణము వెనకబడినటువంటి ఆర్థిక దేశాలలోనే కనిపిస్తూ ఉంది. ఇక మూడో దాన్ని చూసినట్లయితే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. సో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటున్నారు. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్
ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, స్ట్రక్చరల్ అండ్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండటం వలన ఏర్పడేటువంటిది. శ్రామికులు ఎక్కువగా ఉన్నారు, సప్లై ఎక్కువగా ఉంది. ఆ శ్రామికులకు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ శ్రామికుల సప్లై వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగాన్ని మనం ఏమని పిలుస్తున్నామయ్యా అంటే, శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండటం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా బహిరంగ నిరుద్యోగము, వ్యవస్థాపూర్వక నిరుద్యోగము లేదా బహిరంగ నిరుద్యోగము అని మనం పిలవడం జరుగుతుంది. దేన్ని? శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండటం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగము. ఇది జనాభా విస్ఫటనము, వేగవంతంగా జనాభా పెరగడం వలన ఏర్పడేటువంటి నిరుద్యోగిత. ఈ వ్యవస్థాపూర్వక నిరుద్యోగం ఎలా ఏర్పడుతుందయ్యా అంటే, జనాభా విస్ఫటనము, వేగవంతంగా జనాభా పెరగడం వల్ల, జనాభా విస్ఫటనము, వేగవంతంగా జనాభా పెరగడం వలన ఏర్పడేటువంటి నిరుద్యోగితను మనం చెప్తున్నాం. నిరుద్యోగిత ఏదయ్యా అంటే వ్యవస్థాపూర్వక నిరుద్యోగము. వెనకబాటుతనం వలన ఈ నిరుద్యోగత ఏర్పడుతుంది. సో కేవలం దేశాలలో ఉండేటువంటి వెనకబాటుతనం వల్లనే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. బహిరంగ నిరుద్యోగత ఏర్పడుతుంది. ఇది శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండడం వలన ఏర్పడేటువంటి నిరుద్యోగిత. ఇది జనాభా విస్ఫటనం వేగంగా, సో జనాభా పెరుగుదల అంటే జనాభా విస్ఫటనం వేగనం అంటే అర్థం ఏంటంటే జనాభా బాగా పెరుగుతుందని, వేగంగా జనాభా పెరగడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగిత అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అన్నటువంటిది దేంట్లో ఎక్కువగా ఉంటుంది, దేంట్లో తక్కువగా ఉంటుందయ్యా అంటే వెనకబాటుతనం వల్ల ఈ నిరుద్యోగం అన్నటువంటిది ఏర్పడుతుంది. సో వ్యవస్థాపూర్వకం ఎక్కడైతే వెనకబాటు ఉంటుందో అక్కడ ఏర్పడుతుంది వెనకబాటుతనం వల్ల. ఇక దీని తర్వాత చూసినట్లయితే శ్రామికులు నికరంగా కొంత ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల కూడా ఈ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. అంటే శ్రామికులకు నికరంగా అంటే నెట్గా కొంత ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అంటే నికరంగా ఆదాయం వచ్చేటువంటి ఉద్యోగం కానప్పుడల్లా ఇది మనకు ఏర్పడడం అన్నటువంటి సహజంగా జరుగుతుంది. మన దేశంలో మూలధన కొరత వల్ల అభివృద్ధి రేటు తక్కువగా ఉండడం వలన శ్రామికుల సంఖ్య పెరిగినంత వేగంగా ఉద్యోగ అవకాశాలు పెరగకపోవడం వల్ల కూడా ఈ నిరుద్యోగం అన్నటువంటిది ఏర్పడుతుంది. మన దేశంలో చూసినట్లయితే మూలధన కొరత వల్ల అభివృద్ధి రేటు తక్కువగా ఉండటం వల్ల శ్రామికుల సంఖ్య పెరిగినంత వేగంగా అవకాశాలు పెరగకపోవడం వల్ల ఈ ఓపెన్ అనేటువంటి ఉద్యోగం స్ట్రక్చరల్ అండ్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఏర్పడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో లోపాల వలన నిరుద్యోగిత అన్నటువంటిది ఏర్పడుతుంది. సో ఆర్థిక వ్యవస్థలో లోపాల వలన కూడా ఇలాంటి నిరుద్యోగిత అన్నటువంటిది ఏర్పడుతుంది. సో దీనివల్ల దీర్ఘకాలం పాటు నిరుద్యోగిలా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల దీర్ఘకాలం నిరుద్యోగిగా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఈ ఓపెన్ లేదా స్ట్రక్చరల్ ఎంప్లాయ్మెంట్ని శ్రీమతి జోష్ రాబిన్సన్ గారు ఏమంటున్నారయ్యా అంటే మర్కీసియాన్ నిరుద్యోగం అని పేర్కొన్నారు. మర్కీసియాన్ నిరుద్యోగం అంటే ఏంటి? స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఎవరు దీన్ని పేర్కొన్నారు? ఈ పదాన్ని ఎవరు మర్కీసియాన్ నిరుద్యోగిత అని పేర్కొన్న వారు ఎవరయ్యా అంటే శ్రీమతి జోష్ రాబిన్సన్ అన్నటువంటి వారు పేర్కొన్నారు. ఈ నిరుద్యోగిత భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో ఎక్కువగా కనిపించేటువంటి చూస్తే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. దానినే శ్రీమతి జోష్ రాబిన్సన్ మార్కీసియాన్ నిరుద్యోగిత అని పేర్కొంటున్నారు. మార్కీసియాన్ నిరుద్యోగిత అని పేర్కొనడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మనం చూసినట్లయితే ఇది భారతదేశంలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఉపాధి లేక నిరుద్యోగులు గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్తారని ఈ పీరియడ్లో ఏం చేస్తున్నారయ్యా అంటే ఉపాధి దొరకకపోవడం వల్ల నిరుద్యోగులందరూ గ్రామాల నుంచి ఎక్కడికి వెళ్తున్నారయ్యా అంటే పట్టణాలకు వలస వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంటుంది. ఈ కాలంలో ఉపాధి లేక నిరుద్యోగులందరూ కూడా గ్రామాలను వదిలి ఉపాధి కొరకై పట్టణాలకు వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక నాలుగవది టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. సాంకేతిక నిరుద్యోగిత.
మరి ఈ టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించడం వల్ల శ్రామికుల ఉపాధి అవకాశాలు లభించకపోవడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగిత. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించడం వల్ల శ్రామికులకు ఉపాధి అవకాశాలు లభించకపోవడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగితను సాంకేతిక నిరుద్యోగం అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా గమనించండి, వాషింగ్ మిషన్స్ అన్నటువంటి మిషన్ రాకముందు వాషింగ్ మిషన్ అన్నటువంటిది రాకముందు ఇంట్లో ఉండేటువంటి దోబీకి డిమాండ్ ఎక్కువగా ఉండేటువంటిది. ఎప్పుడైతే వాషింగ్ మిషన్స్ అనేటువంటివి వచ్చాయో బట్టలు ఉతికేటువంటి వారికి డిమాండ్ తగ్గిపోయింది. ఆ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కోవడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే వాషింగ్ మిషన్ అనేటువంటిది ఒక టెక్నాలజీ, అంటే ఆధునిక ఉత్పత్తి పద్ధతి. ఈ ఆధునిక ఉత్పత్తి పద్ధతుల వల్ల శ్రామికులు ఉపాధి కోల్పోతున్నారు. ఎవరు ఈ ఉదాహరణలో ఉపాధి కోల్పోయారు? ఎవరైతే బట్టలను ఉతికేటువంటి శ్రమ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో ఆ ఉపాధిలో ఉండేటువంటి శ్రామికులు తమ ఉద్యోగాలను కోల్పోవడం అన్నటువంటిది జరుగుతుంది. దీన్నే టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించడం వల్ల శ్రామికులకు ఉపాధి అవకాశాలు లభించకపోవడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగితను సాంకేతిక నిరుద్యోగిత అంటారు. సాంకేతిక విద్యను అభ్యసించినప్పటికీ ఉద్యోగం లభించినటువంటి వారిని సాంకేతిక నిరుద్యోగులుగా చెప్తారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐటీ ఎక్స్పర్ట్స్ ఎక్సెట్రా. ఇంజనీర్ కానీ సాంకేతిక విద్యను అభ్యసించినటువంటి ఐటీ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా సాంకేతిక విద్యను అభ్యసించినప్పటికీ ఉద్యోగం లభించలేనటువంటి వారినందరినీ కూడా సాంకేతిక నిరుద్యోగులుగా చెప్పవచ్చును. ఉదాహరణకు కంప్యూటర్ వలన టైప్ ఇన్స్టిట్యూట్లు నడిపేవాడు ఉపాధిని కోల్పోవడం అన్నటువంటిది వచ్చింది. కంప్యూటర్లు రాకముందు టైప్ ఇన్స్టిట్యూట్లు అన్నటువంటివి చాలా బాగా రన్ అయ్యేటువంటివి. ఎప్పుడైతే కంప్యూటర్ అన్నటువంటిది వచ్చిందో మనకి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఉపాధిని కోల్పోవడం అన్నటువంటిది జరిగింది. కంప్యూటర్ రావడం వల్ల టైపిస్ట్ ఉపాధిని కోల్పోవడం వచ్చింది. ఇక చూస్తే ఈ ఎపిసోడ్లో మనం దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ నేర్చుకున్నాం. ఋతు సంబంధ ఉద్యోగం అంటే ఏంటి దాని గురించి నేర్చుకున్నాం. కొన్ని కాలాలే ఉద్యోగం దొరుకుతుందని నేర్చుకున్నాం. చక్కెర ఫ్యాక్టరీ అన్నటువంటి దాని ఉదాహరణ కూడా చూసుకున్నాం. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే నేర్చుకున్నాం. అవసరం కంటే మించి వ్యక్తులు పనిచేయడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగితను ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనడం నేర్చుకున్నాం. ఇక దాని తర్వాత చూసినట్లయితే ప్రచ్ఛన్న నిరుద్యోగానికి రాగ్నార్ నర్కర్ ఏమన్నారు, శ్రీమతి జాన్ రాబిన్సన్ ఏమన్నారు, ఆర్థర్ లూయిస్ ఏమన్నారు నేర్చుకున్నాం. ఇక మూడోది వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటే నేర్చుకున్నాం. శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగితను వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అన్నామని నేర్చుకున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి దీని దీర్ఘకాలం ఉండేటువంటి నిరుద్యోగం అని, దీని శ్రీమతి జోష్ రాబిన్సన్ మార్కిసియాన్ నిరుద్యోగిత అని పేర్కొందని మనం నేర్చుకున్నాం. ఇక నాలుగవది సాంకేతిక నిరుద్యోగం అన్నటువంటిది కూడా ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించడం వల్ల శ్రామికులు ఉపాధి అవకాశాలు లభించకపోవడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగితని సాంకేతిక నిరుద్యోగం అనడం మనం నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే ఇంకా విద్యావంతుల నిరుద్యోగిత ఎలా ఉందన్నటువంటి దాన్ని నేర్చుకోవాలి. ఇక సాంకేతిక నిరుద్యోగ విషయానికి వస్తే మనం అనుకున్నాం ఆధునిక ఉత్పత్తులను ఉపయోగించడం వలన శ్రామికుల ఉత్పత్తి అవకాశాలు లభించకపోవడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగితగా మనం తెలుసుకోవడం అనేది. అయితే సాంకేతిక విద్యను అభ్యసించినటువంటి వారికి ఉద్యోగం లభించని స్థితిని కూడా మనం సాంకేతిక నిరుద్యోగులుగానే చెప్తున్నాం. ఉదాహరణకి కంప్యూటర్ వలన టైప్ ఇన్స్టిట్యూట్ నడిపేటువంటి వారు ఉపాధి కోల్పోవడం అన్నటువంటిది జరిగింది. ఇది ఇక నెక్స్ట్ రాబోయే వీడియోలో విద్యావంతుల ఉద్యోగిత అంటే ఏంటో చూద్దాం. ఇక మనం ఈ ఎపిసోడ్లో ఇంతవరకు నేర్చుకున్నట్టు 3 రకాలైనటువంటి నిరుద్యోగం గురించి నేర్చుకున్నాం. ఇక చివరిది సాంకేతిక నిరుద్యోగం అన్నటువంటిది నేర్చుకున్నాం. వచ్చేటువంటి ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం విద్యావంతుల నిరుద్యోగం అన్నటువంటిది ఎలా ఉంటుందో నేర్చుకుందాం. ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే ఈ 4 రకాల ఉద్యోగ రకాలు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.